చడవరం చూలం శంఖం సుదర్శనం ప్రధానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం. మనం ఒక మహత్తరమైనటువంటి క్షేత్రానికి వచ్చాం. ఇప్పుడు ఈ క్షేత్రం పేరు యతి తపోతల. ప్రస్తుతం దీన్ని ఎత్తిపోతల అని పిలుస్తున్నారు. ఈ క్షేత్ర మహాత్మ్యం ఏమిటి అంటే, ఇక్కడ దత్తాత్రేయ స్వామి వారు గుహలో స్వయంభూ ప్రకటితమయ్యారు. ఎప్పుడో ఏ కార్తవీర్యార్జునుడు కూడా తపస్సు చేసిన ప్రదేశం అంటారు ఇది. ఏ త్రేతాయుగంలో అయ్యారో లేదు కృతయుగంలో అయ్యారో స్వామి చెప్పలేం, కానీ ఇక్కడ స్వయంభూ అయ్యారు. ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి దత్తక్షేత్రం ఇక్కడ ఉంటుంది. ఈ క్షేత్రము ఏకముఖి దత్తాత్రేయ స్వామి వారి క్షేత్రం. అంటే స్వామివారికి ఒకటే ముఖము ఉంటుంది. చాలా అద్భుతంగా ఆ స్వామి ఇక్కడ తపస్సు చేసుకుంటూ ఉంటారు. అదేవిధంగా కింద అర్చామూర్తిగా స్వామివారు త్రిముఖాలతోటి మనకు కనిపిస్తారు. ఈ దత్తాత్రేయ స్వామి వారి యొక్క ప్రత్యేకత ఇంకొకటి ఉంది. మంత్రశాస్త్రంలో అమ్మవారి యొక్క శక్తి, అయ్యవారి యొక్క శక్తి ఏమిటి అంటే మధుమతి అమ్మవారు. ఆ మధుమతి సమేతమైనటువంటి దత్తాత్రేయ స్వామి వారి యొక్క క్షేత్రాన్ని ఈ ఒక్క చోటే చూస్తాం. ఇక్కడ చాలా విశేషంగా పూర్వం తుమ్మెదలు తిరుగుతూ ఉండేవి. ఎవరైనా రాకూడనటువంటి వాళ్ళు వస్తే ఆ తుమ్మెదలు ఇక్కడ వాళ్ళని ఉండకుండా వెళ్ళగొడుతూ ఉండేవి. ఇప్పటికి కూడా తెల్లవారుజామునే వచ్చి దేవతలు వాళ్ళు అనుష్ఠానం అర్చన చేసుకొని వెళ్తారు అని ప్రతీతి. ఇక్కడి నుంచి లోపల ఒక అద్భుతమైనటువంటి గుహ ఉంటుంది. ఆ గుహ అది శ్రీశైలానికి, అదేవిధంగా గుత్తికొండకి, అలా అనేకమైనటువంటి ప్రదేశాలకి ఇక్కడి నుంచి దారి ఉంది అని చెప్తారు. అదేవిధంగా లోపల పరమేశ్వర క్షేత్రం ఉంటుంది. ఆ కిందకు కొంచెం దిగితే రంగనాథ స్వామి, అద్భుతమైనటువంటి జలపాతం ఇక్కడ ఉంటుంది అడవి మధ్యలో. ఆ జలపాతం లోపల మొసళ్ళు పెంచుతూ ఉంటారు. అదేవిధంగా ఆ జలపాతము త్రివేణి సంగమంగా 3 చోట్ల